నియామకాల్లో జరిగిన అక్రమాలు అన్యాయాలకు నిరసనగా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల కేంద్రంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు గుణపాటి సురేష్ రెడ్డి నివాసం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎస్సీ ప్రక్రియలో జరిగిన అన్యాయాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిఎస్సీ పేరుతో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలు, అన్యాయాల మీద ఈరోజు కోవూరు నియోజకవర్గానికి ఇందుకూరుపేటలో గుణపాటి సురేష్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించుకున్నాం. చేయకూడనటువంటి, చేర్చకూడనటువంటి ఆర్డర్లు తీసుకొని వచ్చి డిఎస్సీలో చేర్చారు. వీటికి సంబంధించే మేము ఈ రోజు అవకతవకలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్లెక్కితే కనీస పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఈ రోజు మాట్లాడుతుంటే ఎవరు కూడా అధికార పార్టీకి సంబంధించి దీని మీద నిర్దిష్టమైన సమాధానం ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్న ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తవదహలు ఆడుతున్న సందర్భంలో ఈ రోజు డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలియజేస్తూ, అదేవిధంగా లోకేష్ బాబు గారిని రాజీనామా చేయాలని చెప్పి మూకుమ్మడిగా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి, డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయకపోతే ఆమె నిరాహారదీక్షకు సైతం లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుందని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మేము అడిగేది ఒకటే, డిఎస్సీలో తొలి సంతకం చేసామయ్యా, మరి వచ్చేసి ఈ దగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని మీరు ముందుకు వచ్చేసి ఏం జరిగిందో విధి విధానాలు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి సంబంధిత మంత్రి గారిని కోరుతా ఉన్నాం. లోకేష్ బాబు గారు ఆయన చదువుకున్నటువంటి తీరుతెన్నులు తెలుసు. ఆయనకు వచ్చేసి విద్యాశాఖ మంత్రి ఇచ్చారు కాబట్టి విద్యకి సంబంధించినటువంటి డిఎస్సీ అయితేనేమి, పిల్లలకి బకాయిలు చెల్లించే విషయంలో కూడా ఈ రాష్ట్రం ఈ విధంగా వెనకబడిపోవడానికి కారణం ఏదో అడుగుతా ఉన్నాం. నిన్న ఒక ఆయన మాట్లాడాడు బుచ్చిరెడ్డిపాలెంలో 77వ జీవో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023లో ఇచ్చిందని. 73 జీవో గురించి ఆయనకి తూతా తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. అంటే వర్టికల్ గా ఉన్నటువంటి దాన్ని ఆర్జెంటల్ గా ఇచ్చారంటే వర్టికల్ గా తీసేసినట్టు కాదు. వర్టికల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన రిజర్వేషన్. ఆర్టిజన్ మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు జీవో మేము ఇచ్చింది ఏంటంటే అందరికీ సమానత్వంగా ఏ క్యాస్ట్ వచ్చినా సరే దాంట్లో మహిళ ఉండాలి, వికలాంగులు ఉండాలి, మరి ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఉండాలని ఉద్దేశంతో ఇచ్చినటువంటి జీవో ఇది. మీరు పెట్టినటువంటి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లో ఇక్కడ లేని క్రీడలను తీసుకొచ్చి 30 క్రీడలు ఉంటే 54 క్రీడలుగా పొందుపరిచి తద్వారా వచ్చేసి ఏదైతే శాప్ ద్వారా కొన్ని నకిలీ సర్టిఫికేట్లు పొందుపరిచి మరి ఎగ్జామ్ రాయకుండా టెట్ రాయకపోయినా, డిఎస్సీ రాయకపోయినా కానీ బీఈడీ చేయకపోయినా సరే వీళ్ళు మరి ఉపాధ్యాయులుగా అర్హులు అవుతారని చెప్పి ఇచ్చారు ఉద్యోగాలు. దాని గురించి అడుగుతున్నాం నాయన. మీరు ఏదో తీసుకొచ్చి ఈ యొక్క 77 జీవో అంట, 77 జీవోలలో కులం కళాశాల కానీ చదువుకుంటే ఆ జీవోలోని ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగం వస్తుందని చెప్పి అబద్ధాలు చెప్తారు. అదిగా జీవో. మేము జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 గురించి అడుగుతా ఉన్నాం. దీనివల్ల ఈ రాష్ట్రంలో బాగా చదువుకున్నటువంటి ఎంతో మంది కష్టపడి ఈ టెట్ రాసేసి బీఈడీ చదువుకొని డిఎస్సీకి అపీర్ అయినటువంటి వాళ్ళు చాలా మందికి ఉద్యోగాలు రాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఎందుకు చేస్తున్నారంటే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్యోగంలో ఇబ్బంది పడి ఉద్యోగ అర్హులై ఉద్యోగం రానటువంటి 100 మంది పోయేసి కలిసినారు. మరి 1135 మంది ఆల్రెడీ ఇప్పటికి కూడా మీ స్టేట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు గ్రీవెన్స్ ద్వారా వీళ్ళందరూ మాకు అప్లై చేసుకున్నారని. మరి 100 మంది పైగా న్యాయస్థానాలు ఆశ్రయించున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మరి మీరు తొలి సంతకం చేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో మేము సాధించామని చెప్పుకున్నారే, మరి దీన్ని అనుకున్నటువంటి లోతుబాట్లు ఒకసారి గుర్తు చేస్తూ దీని ద్వారా అయినా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా కానీ అన్ని చీకటి ఒప్పందాలు అని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మా దగ్గర ఆడియోలు ఉన్నాయి, మీకు కావాల్సిన డాక్యుమెంటేషన్ అని చెప్పి దాని ముందుకు వచ్చి మాట్లాడే మగోడు ఒకరు లేరు. నేను ఏదో 2 తూతు మంత్రాలుగా జూనియర్ నాయకుల చేత మాట్లాడించారు.